ఈ రోజుల్లో స్టార్ హీరోల కొడుకులు కూతుళ్ళు ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. చాలా మంది హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుంటే కొంతమంది మాత్రం దర్శకత్వం వైపు పరుగులు తీస్తున్నారు. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం సినిమాలను పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒన్నమన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ మోహన్ లాల్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా సింగర్ గా కొనసాగించి ఆది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హృదయం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన ప్రణవ్ మోహన్ లాల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అతని కో హీరోలైన దుల్కర్ సల్మాన్ మల్లువుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ ఒక్క ఇండస్ట్రీకే పరిమితం కాకుండా మిగతా ఇండస్ట్రీలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కానీ ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. తండ్రి మోహన్ లాల్ మలయాళ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ అయినా కూడా అతని ప్రభావం మాత్రం ప్రణవ్ మీద పెద్దగా లేనట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు మోహన్ లాల్ ఏడాదికి 3 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటుంటే ప్రణవ్ మాత్రం వెకేషన్స్ తోనే ఎక్కువగా బిజీగా ఉంటున్నాడు. అతనికి సినిమాల కన్నా కూడా ప్రపంచ యాత్రల మీదే మక్కువ ఎక్కువ అన్నట్లుగా కనిపిస్తుంది. ఈ విషయంలో తండ్రి మోహన్ లాల్ కూడా ప్రణవ్ కు పెద్దగా అభ్యంతరాలు చెబుతున్నట్లుగా కనిపించడం లేదు. అయితే రీసెంట్ గా ఎల్2 ఎంపురాన్ చిత్రంలో యంగ్ స్టీవెన్ గా ప్రేక్షకులను పలకరించిన ప్రణవ్ మరిన్ని సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రణవ్ సినిమాల మీద ఎప్పుడు పూర్తి ఫోకస్ పెడతాడో చూడాలి.